పశ్చిమ గోదావరి జిల్లా దగ్గులూరులో రంజాన్ పండుగ వేళ మత సామరస్యం వెల్లివిరుస్తుంది. రంజాన్ సందర్భంగా గ్రామంలో వినాయకుడి ఆలయానికి ఆల్ మదీనా మస్జిద్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కుర్చీలు బహుకరించారు. ముస్లిం మత పెద్ద హజీ షేక్ దరం మదీనా చేతుల మీదుగా అందించారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. తర్వాత నిరుపేదలకు నిత్యావసర సరుకులు, వస్త్రాలు బహుకరించారు. చిన్నప్పటి నుంచి హిందూ ముస్లిం అనే భేదం లేకుండా అంతా సమానంగా పెరిగామని ముస్లిం మత పెద్ద హజీ షేక్ దరం మదీనా తెలిపారు. అలాగే మన దగ్గులూరు గ్రామంలో ఏం జరిగినా సరే మొట్టమొదటిసారిగా నేనున్నాను అంటూ ఒక హిందువు కాదు, ముస్లిం కాదు, ఏ వర్ణ భేదాలు ఏమీ లేకుండా ఇప్పటి వరకు నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నాను. ఫస్ట్గా మన దర్గా సాహిబ్ గారిని నా చిన్నతనం నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా నేను అదే చూస్తున్నాను. ఆయన ఏ విధమైనా సరే మనకి మనస్పార్థాలు లేకుండా ఏమీ లేకుండా ముందు మీకు ఏం కావాలి, ఏం చెయ్యాలి, అది వినాయకుడి గుడి అవ్వచ్చు, గొబ్బెలం గుడి అవ్వచ్చు, దేవాలయం అవ్వచ్చు, ముందు నేను ఎంత ఇస్తాను తర్వాత మీరు ఎంతైనా వేసుకోండి అనే టైప్లో ఏ విధంగానైనా ఆయన మా అందరికీ సహకరించి మా దగ్గూరు గ్రామంలో ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇది జరుగుతుంది అంటే ముందు పేదవాళ్ళకి అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన దగ్గరుండి అన్ని విధాలుగా కూడా సహకారం చేస్తున్నారు. అలాగే ఇలా ఎన్నో ఆయన చేయాలని మేము కోరుకుంటూ ముందుకు సాగుతున్నాం. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ యొక్క దగ్గూరు గ్రామంలో ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి దేవాలయం సుమారుగా ఒక 70-80 సంవత్సరాల క్రితమే నిర్మించడం జరిగింది. మేము ఈ యొక్క వినాయకుడి దేవాలయం పక్కనే మా ఇల్లు కనుక మేము కూడా ఈ యొక్క దేవాలయంలోనే ఆడుకుంటూ పెరిగి పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళం. అందుచేత ఇక్కడ ఎప్పుడూ కూడా హిందూ ముస్లిం అనే గొడవలు ఏ విధమైనవి కూడా లేవు. మేమంతా కూడా అన్నదమ్ముల భావంగా ఒక సోదర భావంగా కూడా జీవించడం జరుగుతుంది. ఇదంతా కూడా మా సోదరులు మమ్మల్ని ఎంతో ప్రేమగా ముస్లిమ్స్ అనేటువంటి భావన ఏనాడు లేకుండా మేము ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయానికి వారు కుర్చీలు అవసరమని అడగగా ఈ రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా కింద దేవాలయానికి ఈ కుర్చీలు బహుకరించడం జరిగింది.